నన్ను సభలో ఎవరు మాట్లాడనివ్వడం లేదు అని రాహుల్ గాంధీ అన్నందుకు అమిత్ షా గారు అయితే చెలోక్తులు విమర్శలు ఒక కామెడీ పద్ధతిలో విమర్శించడం జరిగింది. అది ఎలాగా? ఇప్పుడు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మాట్లాడాల్సింది స్పీకర్ మీద అవిశ్వాసం గురించి. కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసి నక్సలిజం గురించి మాట్లాడితే కుదరదు కదా. ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఏ విధంగా మాట్లాడనిస్తారు? అవిశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు అవిశ్వాసం గురించే మాట్లాడాలి. నక్సలిజం గురించి మాట్లాడినప్పుడు నక్సలిజం గురించే మాట్లాడాలి. ఆ మాత్రం దానికే మమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు, మాకు అవకాశం ఇవ్వడం లేదంటే ఎలా? ఎవరైనా ఆయనకి చెప్పండి అయ్యా, శశి థరూర్ గారికి తెలుసు, ఆయనైనా చెప్పాలి కదా. కొంచెం చెప్పండి అయ్యా, కొంచెం ఎవరికైనా చూపించండి అయ్యా అన్న విధంగా అమిత్ షా గారు మాట్లాడేసరికి అక్కడ ప్రియాంక గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ సభ్యులు, బీజేపీ వాళ్ళు కూడా నవ్వేశారు. వాస్తవమే కదా. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడాలి? జరుగుతున్నటువంటి సందర్భానికి అనుగుణంగా మాట్లాడాలి. అది కాకుండా మీకేదో పాయింట్ తెలిస్తే, దాని మీద అవగాహన ఉంటే అది మాత్రమే మాట్లాడి సభనేదో ఆటంకం పరిస్తామంటే ఎలా? అది రాహుల్ గాంధీ గారే ఆలోచించుకోవాలి. ఆయన హుందాతనంగా ఉండాలంటే అక్కడ సభకు అనుగుణంగా మాట్లాడాలి. కానీ ఆయనకి అన్ని విషయాల మీద అవగాహన ఉండదు కాబట్టి ఏ విషయం మీద అవగాహన ఉంటే ఆ విషయం గురించి మాట్లాడతారు. మరి అలాంటప్పుడు సభ ఎలా ముందుకు వెళ్తుంది? వాళ్ళు ఖచ్చితంగా అబ్జెక్షన్ పెడతారు, దానివల్ల ఆగిపోతారు. అప్పుడు ఏమంటాడు? నన్ను మాట్లాడనివ్వడం లేదు అని బయటికి చెప్తాడు. వెంటనే పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోదామని చూస్తారు. తనని బాయ్కాట్ చేయాలని కోరుకుంటాడు. బయటికి వెళ్ళిపోతే పార్లమెంట్కి వచ్చినట్టు ఉంటుంది. నన్ను పార్లమెంట్ నుంచి గెంటేశారు, నేను నిజాలు మాట్లాడుతున్నాను అని ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. బీజేపీని ఇరుకుని పెట్టవచ్చు. తను కూడా హ్యాపీగా బయటకు వచ్చేవచ్చు. ఇన్ని ప్లాన్లు ఉంటాయి వీళ్ళకి. ఒక్క రాహుల్ గాంధీకే కాదు, చాలా మంది రాజకీయ నాయకుల పరిస్థితి ఇదే ఈరోజు. అసెంబ్లీలో కావచ్చు, లోక్సభలో కావచ్చు.